కంగ్రాచులేషన్స్, మీకు మా ప్రెసిడెంట్ గా 1 year సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. अभी ये शेर खान नया इतिहास लिखेगा. ఒక ఇంటర్వ్యూలో చూశాను, నా మోహన్ బాబు గారి అబ్బాయిని కాబట్టి నేను 90% విన్ అయ్యాను అనేసి. మోహన్ బాబు గారి అబ్బాయిని కాబట్టి నేను 90% విన్ అయ్యాను అని. సో వై యు వాంటెడ్ టు సే దట్? అంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. నా ఐడెంటిటీ ఏంటి నాకు తెలీదమ్మా. ఎస్, ఒక నటుడుగా నాకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండొచ్చు. కానీ ఒక మా ప్రెసిడెంట్గా నేను నా అర్హత ఏంటి? ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. జనాలకి ఎలా తెలిసేది నేను? మోహన్ బాబు గారు అబ్బాయి, ఆయన క్రమశిక్షణ, వీడు క్రమశిక్షణగానే ఉంటాడు. ఆయన మంచిగా మాట్లాడతారు, ఫైనల్గా మంచిగా ఉంటుంది. నీకు అర్థమవుతుందా? ఆయన నిజాయితీపరుడు, పిల్లలు తప్పు చేసినా కూడా ఒప్పుకోడు. సో గ్యారంటీకి మంచి పనే చేస్తాడు ఈ అబ్బాయి. ఆయన ఉన్నాడు. ఆయన ఉద్దేశంతో ఆయన ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఆయన మీద ఉన్న గౌరవంతో నాకు వేశారు. ఎస్, 10% నేను కృషి చేశాను, అందరితోనూ నేను చేశాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో నా గెలుపు మా నాన్న వల్లే. ఆఫ్టర్ దట్ ఇస్ మైన్. మా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు చాలా మంది ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. అందరినీ ఎవరిని అడిగినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ సైడే వచ్చింది. అంటే ఎవరు విన్ అవుతారు అని నేను అడిగిన క్వశ్చన్కి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం మీది. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో మీరే ఆలోచించుకోండి.